మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు ఇతర పార్టీ నేతలు భేటీ కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్, సిట్ విచారణల అంశాలపై చర్చించబోతున్నారు. కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ నేతలు చర్చించబోతున్నారు. ఇక మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వీరిద్దరు కూడా భేటీ అవబోతున్నట్టుగా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ అంశంపైన కూడా సిట్ విచారణకు సంబంధించి కూడా చర్చకు రాబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇస్తుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే భావిస్తున్నారు. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవబోతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావును కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపైన చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇదే అంశంపైన సిట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చంటూ కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వీరిరువురు కూడా ఈ అంశంపైన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అలాగే కేసీఆర్ కు సైతం సిట్ నోటీసులు ఇచ్చే అంశంపైన కూడా భవిష్యత్ కార్యాచరణపై కూడా బీఆర్ఎస్ నేతలు చర్చించబోతున్నారు కేసీఆర్ తో. అలాగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కీలక నేతలు వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం కేసీఆర్ తో వీళ్ళంతా కూడా భేటీ కాబోతున్నారు. మనం చూస్తున్నాం, తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సంచలనం రేపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో వీళ్ళిద్దరి భేటీ కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి విచారణ తర్వాత 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సమయంలో హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ వివరించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు మిగతా కేసులు కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలన్నింటిపైన కూడా కేటీఆర్ తో హరీష్ రావు మిగతా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు 2-3 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాబోతుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహ రచనపై కూడా కేసీఆర్ వీళ్ళిద్దరికి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగారెడ్డి జిల్లా మినహా మిగతా ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే క్యాడర్లు, లీడర్లంతా కూడా సమావేశం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. దాదాపు 40% పైగా సర్పంచ్ స్థానం దక్కించుకున్నామని చెప్పి కొంత బీఆర్ఎస్ పార్టీలో సానుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంతకు మించి స్థానాలను దక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశంతో కీలక చర్చతో పాటు మున్సిపల్ ఎన్నికల సమావేశంపై కూడా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మాకు కరుణాకర్, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నెక్స్ట్ కేసీఆర్ ని అంటుకుని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సో ఈ నేపథ్యంలో నోటీసులు ఒకవేళ ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ నెక్స్ట్ స్టాండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా ఇష్యూలు తీసుకుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కేవలం రాజకీయ కక్షపూరితంలో భాగంగానే ఈ వేధింపులకు గురి చేస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ వస్తుంది. అందులో ప్రధానంగా ఇద్దరు కీలక నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చే విచారణకు పిలవడం, సుదీర్ఘంగా ఈ ఊరిని కూడా 7 గంటల పాటు విచారించడం కొంత బీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఇద్దరు విచారణ తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పి కూడా సజ్జనార్ ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం అంటే విచారణ తుదిదశకు చేరుకుంది. కాబట్టి ఇక కీలక నేతలను మరింత మందిని పిలిచే అవకాశం కనిపిస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. అందులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, లేకపోతే మాజీ రాజ్యసభ సభ్యుడు
సంతోష్ కుమార్ తో పాటు అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక లీకులు మాత్రం వెలువడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ దీన్ని కూడా సీరియస్ గా తీసుకుని పోయేలా కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తే ఎట్లా వ్యవహరించాలని దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఊరు నేతలు కూడా ఇదంతా క్రాష్ కేసులో ఏం లేదు, తమకు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదని చెప్పి కేటీఆర్ హరీష్ రావు చెప్తూ వస్తున్నారు. కాబట్టి కేసీఆర్ వరకు నోటీసులు విచారణ వస్తే ఎట్లా వ్యూహాన్ని అనుసరించాలి, విచారణకు వెళ్లాలా వద్దా, కోర్టును ఆశ్రయించాలా, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు ఫామ్ హౌస్ లో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. కరుణాకర్ అంటే మరోవైపు అంటే ఎంతో కాన్ఫిడెన్స్ గా చెప్పారు కేటీఆర్ కూడా మాట్లాడినప్పుడు, మున్సిపల్ ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీలో 40% వరకు మేము సాధించాం, ఈసారి మేము అసలు చేయక్కర్లేదు వెళ్ళక్కర్లేదని. సో ఇలాంటి కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇప్పుడు ఈ పరంగా ఎలాంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కొంత బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పొచ్చు. ముందు నుంచి అంటే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని దాదాపు నెల రోజుల ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారిగా కేటీఆర్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఒక రంగారెడ్డి జిల్లా సమావేశం మాత్రం నిర్వహించాల్సి ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ గా జిల్లాల వారిగా అభ్యర్థుల ఎంపికపై కూడా ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో ఆయన చర్చలు జరుపుతూ వస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు పూర్తి పక్కా ప్లాన్ తో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ రోజు ఫామ్ హౌస్ లో జరిగే సమావేశంలో కూడా కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.